హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే 18వ తారీఖు మార్చి 18వ తారీఖు నెక్స్ట్ వాయిదా అంటే నెక్స్ట్ అడ్జర్న్మెంట్ ఆ రోజు చెప్పారు. ఆ రోజు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పి మరి జిఏడి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది జడ్జి గారు, గౌరవ హైకోర్టు జడ్జి గారు. సో ఆ అఫిడవిట్ యాక్చువల్లీ అయితే వితిన్ 1 వీక్ ఫైల్ చేయమని చెప్పి చాలా నెలలైంది. అయినప్పటికీ కూడాను మరి వాళ్ళు చాలా టైం తీసుకుంటారు జిఏడి వాళ్ళు. ఎందుకంటే పిటిషనర్స్ అలాంటి పాయింట్స్ అన్నీ రైజ్ చేశారు. వాళ్ళ అభ్యంతరాలు రోస్టర్ పాయింట్స్ గురించి, వెర్టికల్ రిజర్వేషన్ గురించి, హారిజాంటల్ రిజర్వేషన్ గురించి, దానిలో వైలేషన్స్ గురించి, జీఓఎంఎస్ నెంబర్ 77 ప్రకారం ఇది దానికి అనుసరించి లేదని చెప్పి ఇలా చాలా అభ్యంతరాలు పాయింట్ వైజ్గా మరి లాయర్ గారు పిటిషనర్స్ తరఫున ఆయన రైజ్ చేయడం జరిగింది. దానికి కౌంటర్ అనేది దాఖలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని పిన్ పాయింట్ చేస్తూ ఆన్సర్ చేయవలసిన అవసరం జిఏడి వాళ్ళకి ప్రభుత్వం తరఫున, అదేవిధంగా మన ఏపీపీఎస్సి బాడీ తరఫున వేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఏపీపీఎస్సి వాళ్ళు ఇలా ఏవేవో తప్పులు చేస్తూ ఈ నిరుద్యోగుల్ని పదే కోర్టుల చుట్టూ తిప్పుతూ వాళ్ళ ఆశలతో అడియాసలు చేస్తూ వాళ్ళ ఆశల్ని వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళ జీవితాలతో సంవత్సరాలుగా జరుగుతూ ఉండడం, కొన్ని 25 ఏళ్ళు బట్టి ఉన్నాయి. కొంతమంది సర్వీస్లో జాయిన్ అవ్వకుండానే రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయిన సందర్భాలు, మిగతా 50+ వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలాసార్లు. ఇది నేను కొన్ని విషయాల్లో కొంతమంది విషయాల్లో గమనించాను. సో ఇవేంటంటే ఇలా న్యాయస్థానాల్లో పడి కొట్టుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ర్యాంక్స్ విషయంలోనూ, మార్క్స్ విషయంలోనూ, ఇప్పుడు రోస్టర్ పాయింట్స్ విషయంలోనూ, రిజర్వేషన్ విషయంలోనూ ఇలాగా డిలే అత్యంత జాప్యం జరిగి చివరికి అభ్యర్థులకి అన్యాయం జరుగుతుంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలోనే ఇప్పటికి దాదాపు సంవత్సరం పైగా వాళ్ళు మరి జిఏడి వాళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాఖలు చేయడం లేదు. అందుకని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు మరి వచ్చి ఆయన వాదనలు వినిపించలేకపోతున్నారు. మరి మార్చి 18న ఆయన వస్తారని, వాదనలు వినిపిస్తారని, మరి ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటారు, మళ్ళీ దానికి రిజాయిండర్ ఇవ్వాల్సిన అవసరం అంటే దాన్ని ఖండిస్తూ మళ్ళీ పిటిషనర్స్ తరఫున లాయర్ గారు ఫైల్ చేయవలసి ఉంటుంది. ఆ వాదోపవాదాలు ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్గా ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అలాంటి అవసరంలో మరి ఆతృత పడకుండా, తొందరపడకుండా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అగత్యం అనేది మరి ప్రభుత్వం తరఫున, ఏపీపీఎస్సీ తరఫున, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంది. వాళ్ళ రూల్ పొజిషన్స్, రూల్ ఆఫ్ లా, ప్రొసీజర్స్ ఇలాంటివన్నీ గమనిస్తూ వాళ్ళు మరి వేయాల్సిన అవసరం ఉంది. కౌంటర్ అఫిడవిట్ వేశాక మళ్ళీ పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో, లేదా అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ఖండిస్తూ మళ్ళీ దానికి సరైన సమాధానం ఇస్తూ మళ్ళీ వాళ్ళ అభ్యంతరాలను రేజ్ చేయవలసింది. అంతిమంగా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఇటు గవర్నమెంట్ తరఫున ఉన్న కౌన్సిల్, అటు పిటిషనర్స్ తరఫున ఉన్న కౌన్సిల్ అంటే రెస్పాండెంట్స్, పిటిషనర్స్ ఇద్దరు కూడా మరి ఆర్గ్యూ చేసుకుని తర్వాత ఫైనల్గా జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద ప్రాసెస్. సో దీనికోసం దయచేసి ఎక్కువ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ